డాలస్ ఎలా అనిపిస్తుంది సార్? డాలస్ అందరికి నమస్కారం. ఏం మాటల్లో అర్థం కావట్లేదు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మాటలన్నీ మర్చిపోయాను. సరే, ఒకసారి మాట్లాడిన తర్వాత డైలాగ్ ఖచ్చితంగా చెప్తాను, ఐ ప్రామిస్. బట్ మాట్లాడాను అంటే మీరు మామూలుగా ఇలా కనిపిస్తేనే నాకు డైలాగ్ కదా, మామూలు మాటలు కూడా రావట్లేదు. బేసిక్లీ అందరు ఇప్పుడే వచ్చారా షోకి? ఇంకా చూసారా? ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ. మామూలుగా కుటుంబ సభ్యులతో లేకపోతే ఫ్యామిలీతో గడుపుకుంటాం ఈ రోజు సక్సెస్ మీట్. అలాంటిది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా మీరు అందరూ నాకు అనిపిస్తున్నారు ఇవాళ. థ్యాంక్ యూ. మా సినిమాలన్నీ చూసే ప్రతి ఆడియన్స్ కి, మా ఫ్యాన్స్ కి ఒకటే చెప్తాను, యు ఆర్ లైక్ ఆ ఫ్యామిలీ. మీ వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం, మీ వల్లే ఇంత హాయిగా ఉన్నాం, మీ వల్లే ఇలా ఉన్నాం. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మీ అందరికీ పేరు పేరున చెప్పట్లు అందరికీ. ప్లీజ్, మీ వల్లే ఇంత ఆనందంగా ఉన్నాం మా లైఫ్లో. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీగా అటెంప్ట్ చేసాం, బట్ చాలా కొత్త సినిమాగా మీరు అందరూ అప్రిషియేట్ చేశారు. సో ఇలాంటి సినిమాల్ని మీరు అప్రిషియేట్ చేస్తే, ఇలాంటి సినిమాలు లేకపోతే ఇలాంటి ఇంతకు ఎవరు అన్నారు ఇందాక ఆరెంజ్ లాంటి సినిమాలు కూడా ఒకప్పుడు అది అనుకున్నంత విజయం సాధించలేదు, కానీ నిజంగా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఐఎమ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. I personally thank Surendra Reddy garu and Arvind garu for being part of this film. It's a beautiful journey. I found two lovely friends after this film. It was a pleasure working with Arvind garu, and please welcome him once again to Telugu industry. Alage Kaidi number 150 trailer chusaru. It's a great honor. ఆయన సినిమా కంబ్యాక్ ఫిలిం నేను ప్రొడ్యూస్ చేయడం అనేది నాకు ఒక ఆనర్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమానే కాదు, ఇంక ముందు సంవత్సరాలు, వచ్చే సంవత్సరాలు కూడా ఇంకెన్నో సినిమాలు తీయాలని ఆ ప్రొడక్షన్లో. అండ్ ఐ హోప్ యూ గైస్ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ డ్యూరింగ్ సంక్రాంతి. మీరు చూసిన టీజర్ కేవలం ఒక బిగినింగ్, జస్ట్ ద బిగినింగ్, జస్ట్ ఆరంభం ఒకటే. ఐ థింక్ సంక్రాంతికి మీ అంచనాలకి మించి ఆ సినిమా ఉంటుంది. కామెడీ 9 years బ్యాక్ కన్నా ఎక్కువ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుంది, సెంటిమెంట్, లవ్లీ మెసేజ్, అన్ని సంపూర్తిగా మీరు ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అందరూ ఇప్పుడు మీరు కొద్దిసేపట్లో ధృవ సాంగ్స్ కూడా చూడబోతారు, సినిమా చూడబోతున్నారు. ఇది సురేందర్ రెడ్డి గారికి కూడా నాకు తెలియదు, బహుశా నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ధృవ ఫస్ట్ సాంగ్ అనుకున్నప్పుడు ఎలా షూట్ చేయాలి, ఏం షూట్ చేయాలి అని అనుకున్నప్పుడు నా మైండ్లో ఒకటే, చిన్నప్పటి నుంచి ఒకే ఒక సాంగ్ నా మైండ్లో స్టక్ అయింది. ట్రావెలింగ్ సోల్జర్ తమ్ముడు సినిమా. ఆయన దాంట్లో ఆయన సెట్ చేసిన స్టాండర్డ్స్ కానీ, ఆయన చేసిన ఫీట్స్ కానీ దానికి మించి మేము చేయలేము, అది ఇంపాసిబుల్. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము ఏదో అటెంప్ట్ చేసాం, నేను సూరి గారు. అండ్ ఇట్ వాస్ వెల్ అప్రిషియేటెడ్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దట్ షో. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ డాలస్. త్వరలో మళ్ళీ అన్ని కుదిరితే ఖైదీ నెంబర్ 150కి మళ్ళీ ఇలాంటి సక్సెస్ మీట్ చేయాలని వస్తుంది. నేను ప్రామిస్ చేయట్లేదు, జస్ట్ అడుగుతాను, నేను నాన్నగారిని అడుగుతాను, మేబీ హీ విల్ అప్రైజ్. ఓకే, థ్యాంక్ యూ, ఎంజాయ్ ద షో. లవ్ యూ ఆల్, లవ్ యూ, లవ్ యూ. అర్థమైంది డైలాగ్ అందరూ పెట్టండి నాకు అసలు. డైలాగ్
ఒక్కొక్కటి కాదు 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే ఎవ్రీబడి, అందరూ చాలా ఈగర్ గా సినిమా చూడాలని వెయిట్